అండి, గోవర్ధన్ రెడ్డి కేసు విషయంలో పోలీసుల అలసత్వం కనిపిస్తోందా, లేదంటే మరి ఆయనంతటా ఆయన తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందా? ఈ రకంగా నెల్లూరు వస్తే హైదరాబాద్, హైదరాబాద్ వెళ్తే నెల్లూరు, ఏంటిది? నవీన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూ ఆల్రెడీ నెల్లూరులో ఓపెన్ అయింది. అది రికార్డ్స్ మరి అక్కడి నుంచి తస్కరించారన్న సంగతి రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు, నెల్లూరులో కూడా తెలుసు. అదేమంటే కుక్కల రికార్డు తీసుకెళ్ళి, లేకపోతే ఇంకొకటి జరిగింది, పందులు తీసుకెళ్ళి, ఇటువంటి వెనుకల మందుదాయిని కూడుకునే వ్యాఖ్యానాలు చేసుకొచ్చారు కదా. అంటే నేనేమంటానంటే ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకు కూడా కళంకం. ఎందుకంటే కోర్టు హాల్లోకి వచ్చి రికార్డ్స్ ఎలా తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్తారు? అదే సమయంలో ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన మధ్య ఎప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు గారు ఏ రోజు కూడా ఒక స్టాండర్డ్ గా ఆన్సర్ ఇవ్వలేదు. ఇవ్వకుండా కాసేపు నేను లేస్తే మనిషి కాదు అంటుంటాడు, అరుస్తూ ఉంటాడు, మళ్ళీ అదృశ్యం అయిపోతా ఉంటాడు. అసలు వైసీపీ సంబంధించిన నాయకులు ఎవరు కూడా మెంటల్ గా ఒక సౌండ్ గా లేరు. అంతగాడితో మానసిక వికలాంగుల్లాగా మారిపోయారు. అదేదో సినిమా చూసాం, ఆ సినిమాలో అందరూ పిచ్చోళ్ళగా కనపడతా ఉంటారు. ఆ ఊర్లో ఆ జాంబోనో ఏదో ఉంది సినిమా. అట్టగా ఈ రోజు వైసీపీ సంబంధించిన కార్యకర్తలందరూ, ఆ ముఖ్యంగా నాయకులందరూ కూడా ఆ ఏదో వైరస్ పాకితే ఎట్టయితే పిచ్చోళ్ళగా జాంబో ఆ సినిమా పేరు మారిపోయారు. అట్టా ఈ రోజు వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళకి ఏం అర్థం కావడం, ఎందుకంటే అడ్డంగా దొరికిపోయారు. అక్కడ రోజా దగ్గర నుంచి, అదేవిధంగా అంబటి రాంబాబు దగ్గర వరకు, వీళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ దొరికిపోయారు. కాకపోతే మన వ్యవస్థలో ఎలా ఉంటదంటే, మనం అన్ని పకడ్బందీగా చూడాలి అన్న ఆలోచనతోటే ఈరోజు కూటమి ప్రభుత్వం రికార్డు అంతా కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. అయితే దీనివల్ల ఏంటంటే ప్రజలు అంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. 1 year అయింది, ఇంకా లోపల పెట్టేది ఏంటంటే. అదేవిధంగా మొదట వేయాల్సింది కొడాలి నాని కదా, ఈ రోజు ఆయన తప్పించుకుపోయి హాస్పిటల్లో పడుకున్నాడు. అంటే ప్రజలు ఎంత ఎమోషన్ గా ఉంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి కారణం ప్రజల ఎమోషనే. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకు వద్దు అని వాళ్ళు నిర్ణయించుకొని కూటమి పట్టాలి. డబ్బులు సర్కార్ అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా కొంత డెవలప్మెంట్ ఉంటుందన్న ఉద్దేశంతో మేము పిలిపించాం. ఆ పిలిపించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది. దాని తాలూకు ఫలితాలు కూడా అనుభవిస్తున్నాం. అమరావతికి నిధుల దగ్గర నుంచి, విశాఖ స్టీల్ ప్లాంట్ మరి పునరుద్ధరణ, ఉద్దీపన ప్యాకేజీ, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం నిధులు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే బాజీ గారు, మీరు లైవ్ లో ఉన్నారు. బాజీ గారు, మీరు మ్యూట్ చేసి మాట్లాడాలి ప్లీజ్. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కారులో భాగంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రజలకు ఎక్కడో ఒక వెలితి కనబడతాం. ఆ వెలితి ఏంటంటే, ఇంకా రోజా ఎందుకు లోపల బాగాలేదు, ఇంకా కొడాలి నాని ఎందుకు లోపల బాగాలేదు, ఇంకా జోగి రమేష్ ఎందుకు బయట తిరుగుతున్నాడు, మిథున్ రెడ్డి ఏంది పరిస్థితి ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దుర్మార్గాలు చేశాడు కదా, అసలు ఊర్లో కూడా రాకుండా అడ్డుకున్నాడు కదా, మరి పెద్దిరెడ్డి ఎటు తిరుగుతాడు పెద్ద మనిషిలాగా. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈ ప్రశ్నలు లేవనెత్తున్నారు వాళ్ళు. అదేవిధంగా లీగల్ గా కూడా అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ కాలేదు, లేకపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అదృశ్యం అవుతున్నారు మనుషులు. ఏదో ఒక రోగం కనిపించి ఆ రోగాన్ని ఎక్స్పోజ్ చేసి తర్వాత వాళ్ళు కాలగర్భాలు కలిసిపోతా ఉన్నారు. భారతీయ గారి తండ్రి దగ్గర నుంచి మొన్న చనిపోయిన అభిషేక్ రంగన్న, ఇటీవల రంగన్న వరకు. అంటే రంగన్న అంటే ఏజ్డ్ ఫ్యాక్టర్ అనుకుందాం, చిన్న వయసులో వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా. డాక్టర్ అయిన ఆ భారతీ గారి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి ఎలా చనిపోతాడు? డాక్టర్ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటది కదా. అంటే ఒక ప్రాపర్ రీజన్ లేకుండా జరుగుతున్న మరణాలు, అదేవిధంగా ఇంకా కొన్ని మరణాలు ఉన్నాయి కదా, శ్రీనివాస్ రెడ్డి, రకరకాల పేర్లు మన బయటకు వచ్చాయి. అంటే ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రతి దుర్మార్గం పైన ప్రజల్లో కొసినీరు అది మమ్మల్ని వేస్తుంటారు, విడిగా వేస్తుంటారు. మీది కదా కూటమి ప్రభుత్వం, ఇంకా జగన్ ఎందుకు బయట తిరుగుతున్నాడు, ఇంకా నాని ఎందుకు బయట తిరుగుతున్నాడు, అతను వేసిన దొంగ వేషాలు కదా, ఆయనకి బైపాస్ సర్జరీ జరిగిందే లేదా, ఆయనకి ఎన్ని బ్లాక్లు. అంటే ఒక వయసు దాటిన తర్వాత ఖచ్చితంగా మనం నడిచి తిరుగుతున్నప్పుడు కూడా బ్లాక్లు ఉంటాయండి, అందులో సందేహం లేదు. కొంత వాకింగ్ ద్వారా ఇది సెట్ అవుతుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా 5-6 బ్లాక్లు ఉండే కూడా, అంటే నాకు కొంచెం పెద్దోడు ఆయన,
ఆయన వేరే ట్రీట్మెంట్ తీసుకొని సస్టైనబిలిటీలో ఉన్నాడు. ఈయన 3 బ్లాక్లే, అక్కడ 5-6 బ్లాక్లు ఉన్నా కానీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, సజీవంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇక్కడ ఇంకా అంటే ఒక పబ్లిక్ లో ఏం తీసుకొచ్చారంటే ఆపరేషన్ కూడా చేయడానికి వీలు కాలేదు. కాబట్టి అక్కడ సంబంధించిన నాగేశ్వర రెడ్డి గారు కూడా ఆయనకి కూడా చెడ్డ పేరు వస్తుంది. జెన్యూన్ రిపోర్ట్ బయటికి ఇవ్వాలి, ఎందుకంటే ఆయన పైన పోలీసులు నిఘా ఉంది కాబట్టి ఆయన రిపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే ఆయన రెడ్డి గారు ఈయన రెడ్డి గారు కావడం వల్ల బయటికి చెప్పడం లేదా అని ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఏమైనా ఆర్గనైజ్ చేశారా, ఇవన్నీ కూడా ఒక ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆర్గనైజ్ చేశాడా నాగేశ్వర రెడ్డి గారిని? మరి ఎలా జరుగుతుంది ఇది? ఆయన లోపల ఆయన అదేం హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు అది, మామూలుగా పేగు సంబంధించిన గ్యాస్ట్రెంట్రాలజీ హాస్పిటల్. ఈయనకి హార్ట్ ప్రాబ్లం అంటారు. కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా ఏంటి, ఆయనలో సిబిపి ఎలా ఉంది, లేకపోతే ఆయన బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఏంటి షుగరా, డయాబెటికా ఏంటి, అదంటే బీపీ ఉందా ఏంటి అనే దగ్గర ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇది సైలెంట్ గా ఉంటే కుదరదు. ఎందుకంటే కొడాలి నాని వాడి భాష ఏంటి, వాడు వీడు ఆడు పప్పుగాడు అంటాడు, వీడు ముసలాడు అంటాడు. అంటే ఈ భాష అంతా కూడా ప్రజలు డైజెషన్ చేసుకుంటారా? మరి ఈ భాష మాట్లాడిన మనం అనిల్ని, అదే బోరగడ అనిల్ని, అదే విధంగా వర రాఘవరెడ్డి వాళ్ళందరినీ మనం లోపలేసాం కదా. మరి ఇంకేమైనా కొమ్ములు వచ్చాయా? మరి ఆయన క్యాసినోవాలో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కదా. కాబట్టి ఇప్పుడు కొడాలి నాని లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా లోపల చూడాలనుకుంటున్నారు. జగన్మోహన్ అన్నిటికంటే కూడా ప్రజల్లో ఉండే పెద్ద కాంక్ష ఏంటంటే తప్పులు చేశారు, మరి కోర్టు ఎందుకు, ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టుకు పోకుంటే కోర్టు ఎట్ట మేనేజ్ చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ప్రజల్లో వస్తాయి. న్యాయమూర్తులైనా లేకపోతే న్యాయవాదులైనా అందరం మనం హ్యూమన్ బీయింగ్స్, మనుషుల్లో భాగమే కదా. కాబట్టి ఆకాశంలో చెవులు ఊడిపడలేదు కదా. వాళ్ళు కూడా ఈరోజు ఇప్పుడు ఎన్వి రమణ గారు 1 year లో తేల్చమన్నాడు. ఆయన పదవి విరమణ చేసి కూడా 2 ఏళ్ళు అయింది. మరి ఎవరు చేరుస్తారు, ఎవరు తీరుస్తారు? మరి ఇందుకోసం మనం భారతదేశ స్వతంత్రం నిలుచుకున్నామా? హంతకులకి, దొంగలకి, దోపిడీదారులకి. అంటే ఇది ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని లూటీ చేశారు, ఆంధ్రప్రదేశ్ గౌరవం తీసేశారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు శల్యాగ్రస్తం కావడానికి కారణం ఏంటంటే ఈరోజు తిరిగి దాన్ని పైకి లేపడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఇస్తున్నప్పటికీ కూడా అంతంత మాత్రంగా ఉంది అభివృద్ధి, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది జెట్ స్పీడ్ తో. అంటే 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పడకే ఇచ్చడం అనేది జగన్మోహన్ గారు చేసిన ఒక రకంగా చెప్పాలంటే చిన్న లెక్క. 45 కేంద్ర సంస్థలు ఇస్తే అమరావతిలో అవి కట్టకుండా పడకే ఇచ్చామంటే అర్థం ఏంటి? అమరావతిని డెవలప్ చేస్తేనే కదా ఈరోజు తెలంగాణలో కానీ లేకపోతే తెలంగాణ హైదరాబాద్